పరమస్ గారు నమస్తే. నమస్తే అండి. సార్ మనం ఈరోజు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వీళ్ళిద్దరి గురించి మనం మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళు, అందరికీ తెలిసిందే. అయితే నువ్వా నేను అన్నట్టుగా పోటీ పడ్డ వీళ్ళిద్దరూ కలిసి 15 సినిమాల్లో నటించారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది అంటే ఆ తర్వాత తరంలో కృష్ణ గారు, కృష్ణరాజు, సోహన్ బాబు వీళ్ళందరూ నటించారు. కానీ చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు వీళ్ళకి మాత్రం సాధ్యం కాలేదు. అంటే ఇక నువ్వా నేను అన్నట్టు పోటీ పడ్డ ఇద్దరు ఒకటి కాదు, రెండు కాదు, 15 సినిమాలు నటించడం అంటే మామూలు విషయం కాదు. అది ఎలా సాధ్యమైంది? దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇది నిజంగా చాలా గ్రేట్ ఫీట్ అంటాను నేనైతే. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి, అది తెలుగు సినీ మాతకి వీళ్ళిద్దరు రెండు కళ్ళు అవును, అని మనం విన్నాం అన్నమాట. ఒక కన్ను లేదు, ఒక కన్ను లేదు అన్నట్టుగా ఉంటుంది. అవును, గుడ్డే. అవును, అయితే వాళ్ళ మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని మనకు తెలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఎవరి స్ట్రెంత్ వాళ్ళది, ఎవరి రూట్ వాళ్ళది ఒక రకంగా చెప్పాలండి. ఎందుకంటే ఫర్ సపోజ్ ఎన్టీ రామారావు గారు ఓన్లీ దేవుడి క్యారెక్టర్ చేస్తే, ఈయన భక్తుడి క్యారెక్టర్ చేస్తే, అవును, ఈయన ఆ జోనకి లేదు, ఆయన ఈ జోనకి లేదు. 90%. అవును, ఎక్కడో పాండురంగ మధ్యలో పుండ్రేకుడని ఒక భక్తుడి కింద ఈయన, ఎక్కడో ఒక సినిమాలో కృష్ణుడిగా ఈయన అలా చేయడం తప్పితే ఆ జోనర్ అంతా పౌరాణిక పాత్రల్లో వాళ్ళకి తెలుసు. వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళకి ఎలా ఉంటుందని తెలుసు. అయితే ఇద్దరి మధ్య మనం విన్న దాన్ని బట్టి మంచి అనుబంధమే ఉండేది, పోటీ ఉండేది. ఆ పోటీ కూడా అప్పటి వాళ్ళంతా కొంచెం విచక్షణతో ఉండడం వల్ల దర్శక నిర్మాతలు, రచయితలు వాళ్ళంతా కూడా ఎవరు దేనికి సూట్ అవుతారు పూర్తిగా అనేది ఆ విషయంలో కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు వీళ్ళ యొక్క దూరదృష్టి మనకు చెప్పాలన్నమాట. ఎందుకంటే మాయాబజార్లో వీళ్ళిద్దరు కాకుండా ఇంకా ఇలాంటి కాంబినేషన్ తీసుకురావడం అనే ఆలోచన ఉంది. మాయాబజార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అది మనకి ఒక మైల్ స్టోన్. కాబట్టి కృష్ణుడు అల్టిమేట్ గా ఈయన బాగుంటాడు, అభిమన్యుడు నాగేశ్వర గారికి ఇద్దాం. వీళ్ళిద్దరూ కలిసి చేయడం కన్నా అప్పటి దర్శక రచయితల నిర్మాతల యొక్క ఆలోచన సరళితో వీళ్ళు ఒప్పుకోకపోవడానికి కూడా ఏమీ లేదు. డేట్లు క్లాష్ అయితే తప్పితే నాన్నగారితో చేయడానికి ఏనారికి ఎటువంటి బ్యాషజన్ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏమి అన్నగారితో చేస్తే నేను తక్కువైపోతాను, రెండో హీరో అనుకుంటాను. ఇప్పుడు లాగా ఫస్ట్ హీరో, రెండో హీరో అనే పదాలు కూడా అప్పుడు ఈ ప్రెస్ మరి మీడియాలు కూడా రాయలేదు. ఇద్దరు హీరోలే, అంతే, ఇద్దరు హీరోలే. ఇద్దరు ఇప్పుడు సావిత్రి, జమున చేసి ఇద్దరు హీరోయిన్లే. ఆ రకమైనటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే వీటిని ఏదైనా ఎక్కడైనా సాధ్యమే అనడానికి ఇప్పుడు నువ్వు చెప్పినటువంటిది ఇది. ఇప్పుడు నాకు ప్రత్యేకించి ఇచ్చి మల్టీ స్టార్ ఆయనకి ఏదో ఇచ్చేసారు, పెద్ద ఇంత పదవి, ఈయనకి ఇంతే ఇచ్చారు. ఎందుకంటారంటే గుండమ్మ కథ తీసుకుందాం ఎగ్జాంపుల్. కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా. అందులో ఈయన బండ క్యారెక్టర్, ఎవరు పప్పు రుబ్బుకోవడం, ఎన్టీఆర్ వాళ్ళ ఇంట్లో నౌకరి కింద చేయడం. ఈయన బాగా చదువుకుని క్లాసికల్ క్యారెక్టర్ నాగేశ్వరరావు గారు ఇచ్చారు. అదే మిస్సమ్మ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఇలా మారింది. ఎందుకంటే నాగేశ్వరరావు గారు కొంచెం అమాయకమైనటువంటి పాత్ర, డిటెక్టివ్ అని చెప్తే తిరుగుతూ ఉంటాడు, కొంచెం ఫనీగా ఉంటుంది. అయితే ఈయన మటుకు ఒక టీచరు, ఒక బాధ్యత గల వ్యక్తి, ఆ సావిత్రి గారితో అవసరార్థం మాట్లాడడం, కలిసి నటించడం హుందాగా ఉంటుంది. ఈయన కొంచెం హాస్య ప్రధానంగా ఉంటుంది. మరి అక్కడేమో ఆయన హాస్య ప్రధానంగా ఉండి ఈయన హుందాగా ఉంటుంది. గమనిస్తే కనుక ఆ రెండు క్యారెక్టర్లు కూడా వాళ్ళు ఎలా చేశారు, అసలు ఎక్కడ కూడా మనకి మొనాటిని అంటారు కదా, అదేమీ రాదు. ఇద్దరు కలిసిన సన్నివేశాలు కూడా చాలా చాలా రక్తి కట్టించేలా తీర్చిదిద్దారు. ఇద్దరు పోటా పడ్డప్పుడు నువ్వు కళ్ళెర చేయడం, నేను అవేమి ఉండవు. తర్వాత కృష్ణార్జున యుద్ధం, భూ కైలాసులో ఒక నారదుడు, ఇలాగా చేసినప్పుడు సోషల్ మూవీ అయినా పౌరాణికమైనా వాళ్ళకి తగ్గ పాత్రలు వచ్చేవి. ఇద్దరు కూడా వాళ్ళు దాచుకునేటట్లు కాదు కాబట్టి ప్రేక్షకులు మెచ్చుకోరు. అప్పుడు ఆ సినిమా కూడా సినిమాకి అభిమానులు ఉండేవారు, బ్యానర్కి అభిమానులు ఉండే. ఇప్పుడులాగా మేము పలానా హీరో అభిమానులు ఉండే, మేము చూడమంటే పలానా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడే మనం కనుక ఒకసారి ఎన్టీ రామారావు గారికి ఇలా పప్పు రుబ్బుకునే నౌకరి క్యారెక్టర్ ఇస్తే మన పెద్ద రేజ్ అయిపోతారు మన అభిమాని ఇప్పుడున్నట్లు చూసి. అలాగేంటంటే మామూలుకి నీకు మేమే మాకు చాలా ఫన్ గా ఉంటుంది ఆయన క్యారెక్టర్ చూస్తే కనుక, చాలా ఫన్ గా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన వాతావరణం ఉంది ఇద్దరికి కూడా. నాగేష్ ఈ చదువుకున్నాడు వచ్చేసరికి బిఏ ఏదో చదువుకుని సబ్ రిజిస్టర్ గా చేసి వచ్చారంటగా మనకి కథన చరిత్ర, అందులో వచ్చారని చెప్పేసి.
ఈయన ఏమి చదువుకోలేదని చెప్పేసి అవును ఈయన ఈ ప్రపంచం వినబడి నాకు మాస్టర్లు అంటే మా డైరెక్టర్లు నాకు మాస్టర్లు అవును అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి పరిణతి చెందిన మేధావిలాగా అవును. ఈయన ఫిలాసఫీ ఉంటుంది. అవును అసలు అది తెలియని టాపికే ఉండదు. యాక్టింగ్ కన్నా ఫిలాసఫీ అవును. అద్భుతంగా ఉంటుంది. అవును ప్రతి క్షణం ఆయన ఆయన నటన పక్కన పెడితే జీవితంలో ప్రతి క్షణం విద్యార్థి ఏమో అనిపిస్తుంది. అవును అలాగని ఎన్టీ రామారావు గారు తక్కువ వాళ్ళ ఉమ్, ఆయన విశ్వనాథ్ సత్యనారాయణ గారు, కొండవీటి కవి ఇలాంటి పెద్ద పెద్ద కవులతో పనిచేసి వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు కూడా నిరంతర విద్యార్థి. వీళ్ళిద్దరు విద్యార్థులు ఉండడం వల్ల వీళ్ళ మధ్య కాంపిటీషన్ తప్పితే ఉమ్, నేను గొప్ప అని బాధ రాదు. ఉమ్, బాధ రాదు. ఇద్దరు కూడా ఎక్కడా కూడా వాళ్ళకి ఇచ్చిన పాత్రకి న్యాయం చేయాలని చెప్పి ఉమ్, అనుకున్న తప్ప ఆయా సినిమాలో వాళ్ళు హీరోలు అనుకోలేదు. ఇచ్చిన గొడవ అది. ఉమ్, వాస్తవంగా అనుకుంటే కనుక మల్టీ స్టార్ మూవీస్ అవన్నీ ఉమ్, 15 సినిమాలంటే నాకు ఇప్పుడు చెప్తుంటే తెలుస్తుంది. ఎన్ని నెంబర్లు నేను లెక్క పెట్ట 15 కూడా సూపర్ డూపర్ హిట్స్ అవును సెంచరీస్ కొట్టినటువంటి సినిమాలే. అవును అందులో మనకి తర్వాత సోషల్ మూవీస్ వచ్చిన తర్వాత కూడా రామకృష్ణులని ఉమ్, అలాగే కలర్ సినిమాలు వచ్చిన తర్వాత కూడా పోటాపోటీ హేమాహేమీలు అనుకుంటా ఒక సినిమా ఉమ్. అలాగే వచ్చాయి. సచిన్ శివం కూడా ఉన్నాడా? సచిన్ శివం సచిన్ అందుకు అది కాకుండా మనకి ఫస్ట్ లో కూడా బాగా డెప్త్ గా సంసారం అని అలాగా ఉమ్, పల్లెటూరు పిల్ల ఇలాంటి ఉమ్, బాగా ఆ, గ్రామీణ వాతావరణంలో సినిమాలు వచ్చింది. ఇప్పుడులాగా ఇప్పుడు ఎక్కువ సినిమాలు నగర వాతావరణంలో ఇంకా అవును మాట్లాడితే ఇంకా హైఫైగా విదేశాల్లో సినిమాలు వస్తాయి. అవును అప్పుడు మనం చూస్తే మాక్సిమం సినిమాలు ఉమ్, పల్లెటూరు వాతావరణం అప్పటి పరిస్థితులు గుండక్క అంటే వాళ్ళు అవును. ఇంట్లో అవును. ఒక చిన్న విషయం అవును వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు ఉన్నారు, మన ఇంట్లో అబ్బాయిని ఎలా పెళ్లి చేయాలి, గుండమ్మ గయ్యాలి, ఉమ్, ఆయన మెప్పించి వీళ్ళిద్దరు ఇలా కోడలు తీసుకొస్తారనేది రంగారావు గారి ఉమ్, అంటే ప్రతి చోట ఉమ్. అందరికి కనెక్ట్ అయ్యేలాగా కనెక్ట్ అయ్యేటట్టుగా మనకి ఉండేది. ఎక్కడా కూడా వాళ్ళిద్దరు కూడా చాలా నాకు గుండమ్మ కథ ఎక్కువ గుర్తొస్తుంది. వీళ్ళిద్దరు అంటే అన్ని సినిమాలు మనం మాక్సిమం చూసాను. ఉమ్, ఒక చోట నాగేశ్వరరావు గారు ఒక దెబ్బ చప్పమని అలా అలాంటికి ఇలా తిరుగుతాడు ఒక్కసారిగా. ఉమ్, అంటే ఆ ఒరిజినల్ వాళ్ళు వేషాలు వేసుకొని వస్తారు, ఇద్దరు సొంతంలే ఉమ్, అక్కడ ఆ పాత్రలు అలా క్రియేట్ చేయడం ఉమ్. ఒక రకంగా. వాళ్ళిద్దరు ఆ సమయంలో నాకు తెలిసి హీరోలను మర్చిపోయి అవును వాళ్ళు క్యారెక్టర్ ఓన్ చేసుకొని ఓన్ చేసుకుని సొంత అన్నదమ్ములా అవును. గబుక్కుని ఎవరు చెప్పపోతే ఉమ్, వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ములా. ఎందుకంటే ఫస్ట్ నాకు ఒక ఫోటో గుర్తుంటుంది. మన ఈయన ఎవరు ఎస్వి రంగారావు గారు ఉమ్, ఆయన అచ్చంగా తండ్రిగా ఉంటే వీళ్ళిద్దరు నిలబడతారు పక్కన. అవును. ఇద్దరు ఒకే dress ఒకే లాగా. డ్రెస్. అవును. అది వాల్ Photo. పోస్టర్ లో కూడా చూస్తాం, మన ఫొటోస్ లో కూడా అవును. చూస్తాం. అవును నిజంగా అన్నయ్య ఆయన ఎక్కువ వస్తాడు అంటే మా తమ్ముడు ఉమ్, ఎక్కువ వస్తాడని చెప్పి ఇద్దరు మాట్లాడుకోవడం ఉమ్, నిజంగా అన్నదమ్ములా అవును ఆ రకంగా. విజిల్స్ తో కూడా ఏదో సన్నివేశం ఉంటుంది అన్నమాట. విజిల్స్ తోటి ఏదో సన్నివేశం ఆ, అసలు మామూలుగా కాదనమాట. ఉమ్, వాళ్ళిద్దరు ఏదో రహస్యంగా ఏదో మాట్లాడి ఆ, ఆ. అని చెప్పేసి అవును. ఆ చెప్పడం ఆ, ఇవన్నీ అంటే ఆ మొత్తం మీద చూస్తే ఏంటంటే వాళ్ళు మెచ్యూర్డ్ ఆర్టిస్టులు అనమాట. అలాగే అప్పుడు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకంటే సినీ ప్రేక్షకులు కూడా మెచ్యూర్డ్ గా ఉండేది. ఉమ్, ఇప్పుడులాగా ఎమోషన్స్ ఈ రకమైనటువంటి ఉమ్, మా హీరో గొప్ప మా హీరో నాకు తెలిసి వాళ్ళిద్దరు ఇండస్ట్రీలో ఉన్నంతసేపు మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని ఫ్యాన్స్ మధ్య యుద్ధాలు వారులు ఏం జరిగినట్టుగా నాకు తెలియదు. ఉమ్, అందరూ కూడా సినిమా ప్రేక్షకులు మా తల్లిదండ్రుల వరకు చూసుకుంటే ఉమ్, రాజరావు గారి సినిమా చూసేవాడు. ఇంకోటి దర్శకుడు కూడా చాలా బ్యాలెన్స్ గా ఉమ్. ఆయనకి 4 పాటలు అంటే ఈ 4 పాటలు పెట్టేశారు ఆ గొడవ లేకుండా. అవును. ఇప్పుడు మిస్సమ్మ కానీ గుండమ్మ కథ కానీ భూకైలాస్ కానీ తీస్తే అవును. ఏదో ఒక తరహా ఇది తక్కువ ఆయనకి ఎక్కువ అని వాళ్ళ అటువంటి పట్టించుకునేవారే కాదు. ఉమ్, పైపెచ్చు అలా సమానంగా ఈ హీరోయిన్ తో జమునా నాగేశ్వరరావు బాగుంటుంది ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్, ఉమ్, ఈయన ఎన్టీ రామారావు శాస్త్రి ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్ అంటే ఎగ్జాంపుల్ గా గుండం కథ అలా వాళ్ళకి సమాన స్థాయిలో కూడా ఉమ్, ఆ పాత్రలు చేయడం కూడా చాలా గొప్ప విషయం. ఏదేమైనా కూడా వాడు 15 సినిమాలు కూడా శబ్దినోత్సవాలు ఇంకా ఇంకా ఇప్పుడు ఇన్ని రికార్డులు బారబాతులు కొట్టుకోవట్లే కానీ అవును. నాకు తెలిసి గుండం కథని ఇన్ టర్మ్స్ లో చూసుకోవాల మా మేనమావ 70 సార్లు ఎగ్జామ్ చూశాడు. బా. నీకు అర్థం కాలేదా నన్ను గౌరమాస్ గారు అతను నచ్చింది నాకు అన్నాడు. ఏదైనా బోర్ కొడితే ఏదో థియేటర్కి వెళ్ళి కూర్చునేవాడు ఉమ్, ఆయనకి వినోదం కాబట్టి. అలా చూస్తూ అలా ఉండిపోయేవాడు. వాళ్ళు అంతలాగా ఊహించేసుకున్నారు వీళ్ళు కూడా ప్రేక్షకులు కూడా ఉమ్, అంతలా ఊహించేసుకున్నారు. కాబట్టి వాళ్ళు తర్వాత రాకపోవడం కంటే తర్వాత మారిపోయి పరిణామాలు మారిపోయి. ఉమ్, ఇప్పుడు కృష్ణరాజు గారు కొన్ని చేశారు. అలాగే దాన్ని మల్టీ స్టార్ అని ఎడ్డింగ్ పెట్టి ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళు మల్టీ స్టార్ అని పెట్టలేదు ఉమ్, ఉన్నాం కదా వీటి దాకా ఆ, మన పేపర్లో కానీ
ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం అని చెప్పేవారు. మల్టీ స్టార్ అనేసరికి మరి ఏదో దానికి ఏదో స్పెషల్ డిగ్రీ తీసుకొచ్చినట్టుగా చేయడం. తర్వాత కొంతమంది చేసినా కూడా ఇంత వీళ్ళ కాంబినేషన్ అంతగా చేయను లేదు, అంతగా హిట్ అయింది లేదు. కృష్ణ గారు, స్వామి బాబు గారు బాగా చేసినట్టు నాకు గుర్తుండే. ముందడి కానీ ఇలా 4-5 సినిమాలు చూసాం. సురేష్ ప్రొడక్షన్స్ లో గట్రా చేసాం. అవి మంచి సినిమాలు అవడానికి. కానీ 15 సినిమాలు అయితే మన తెలుగు ఫీల్డ్ లో మరొకరు ఎవరు చేయలేదని చేస్తున్నారు. ఆ విషయంలో వారిద్దరి యొక్క పెద్ద మనసు కూడా అనుకోవాలి. అంతే, వాళ్ళు మంచి సినిమా ఇవ్వాలి తెలుగు ప్రేక్షకులకు మన్నించి. నాదైతే ఏంటి, మా తమ్ముడు అయితే అన్నట్టుగానే అలా ఉండేది. తర్వాత అంటే అఫ్ కోర్స్ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడి నటించాలది ఆ కాలంలో అందరికీ ఉంది. మనం చూస్తే ఈ సినిమాలు చూస్తే వీళ్ళే మనకి ఎస్వి రంగాన్ని చూస్తే అమ్మో అనిపిస్తుంది చాలా సినిమాలు. వీళ్ళు ఉండగా నిస్సమ్మ, గుండమ్మగా అలాంటి సినిమాలు చూస్తే బాబు ఇదే. లక్కీగా చూస్తే గుండమ్మకి మన గుండమ్మకి ఫ్యాన్స్ అయిపోతుంది. సరే, సావిత్రి గారి ఆవిడ అపురూపం, ఆవిడ ఇంకా మహానటి. జమున అంటే డ్రీమ్ గర్ల్. ఇలాగ వాళ్ళంతా మంచి మంచి కాంబినేషన్స్ ఉండేవి. వాళ్ళ మీద వర్క్ చేసి ప్రతి క్యారెక్టర్ కి ఒక ఔచిత్యం, ఒక ఔన్నత్యం, అది ఎలా ప్రవర్తిస్తుంది ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లోబడి ఉండేవారు. కానీ మేము హీరో అని వీళ్ళు కూడా అనుకున్నగా ఇప్పుడు ఆ బాబాని పోలే. వీళ్ళు హీరో దర్పం, హీరో బ్యాచ్లు మహానటులు వాళ్ళిద్దరు ఎన్టీఆర్ ఏనారు ఎక్కడ ప్రదర్శించినట్టుగా చరిత్ర చెప్పట్లే. వాళ్ళు ఒక పాత్ర కోసమే వాళ్ళు చేస్తున్నట్టు. కానీ నేను హీరో, నాకు నా చుట్టే కత్తిరగాలి, నన్ను ఒక్కడే చూపించండి, 16 కెమెరాలు నా మీదే పెట్టండి అంటే ఒక మంచి సినిమా ఇవ్వాలి, తెలుగు సినిమా ఇవ్వాలి, కలకాలం గుర్తుండిపోవాలి. అంతే వాళ్ళ తపన. అంతే వాళ్ళ టైంలో అది ఒక తపస్సు. అంతే సినిమా నిర్మాణంలో తపస్సే అండి. ఏది ఇస్తున్నాం అనేది వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. వాళ్ళు చేసే పని మీద వాళ్ళకి క్లారిటీ ఉంది. అసూయ ద్వేషాలు కూడా లేవు వీరిని. అసూయ ద్వేషం ఉంటే అక్కడ ఆగిపోతుంది, ప్రతిభ ఆగిపోతుంది. అంటే ఇది మంచి సబ్జెక్ట్. ఇది ఆ రోజుని బట్టి, గతాన్ని బట్టి ఈ రోజు నిర్మించుకోవచ్చు. ఇప్పటికీ దాటిపోయింది ఏం లేదు. ఇప్పుడు కూడా ఎదురు చేయొచ్చు. ఇప్పుడు చిన్న చిన్నగా ఎంత హీరోలు కూడా, బుడ్డ బుడ్డ హీరోలు కూడా మల్టీ స్టార్ అన్న టైప్ లో మాట్లాడే పరిస్థితులు మనం వింటూ ఉంటాం. అప్పటికే అక్కడక్కడ ఒకటి అలా వస్తుంది, కానీ అది తక్కువే. ఒక హీరో సెంట్రలైజ్డ్ గా, సెంట్రిక్ గా కనపడాలి అని అనుకుంటున్న రోజులు. కాబట్టి ఈ మహానటులు చూసి వీళ్ళు ఇప్పుడున్న వాళ్ళే కాదు, దర్శక రచయితలు, నిర్మాతలు కూడా మరి మరి ఉంటారు. దర్శక రచయితలు మళ్ళాంటి వాళ్ళు తయారు చేస్తారు. మరి వాళ్ళు వినాలిగా. వినాలా, చెయ్యాలనుకోవాలి. కాబట్టి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, ఇలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పుడు వాడు ఇద్దరు హీరోలు భరించాలనుకుంటే నిర్మాత బడ్జెట్ పరంగా అక్కడ వాళ్ళిద్దరిలో నాకు ఎక్కువ నీకు ఎక్కువ వచ్చినట్టుగా ఎప్పుడు మనం చూడలేం. కాబట్టి ఏదైనా మహానటులు పైకి వెళ్ళిపోయినాడని మనం తలుచుకుంటామంటే అలాగా ఏదో విగ్రహాల రూపంలో మాత్రమే కాకుండా మన గుండెలో కూడా స్థిరంగా ఉన్నారు. కాబట్టి ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఈ వీళ్ళిద్దరూ అయితే గ్యారంటీగా ఉంటారు ఖచ్చితంగా. ఎక్కడో ఒకటి ఏదో ఈ టీవీ లాంటి చోట్లనే ఎక్కడో ఒక పాట, ఒక డైలాగ్ రోజు వింటూ ఉంటాం. అయితే వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క ఆదర్శాల గురించి ఎక్కడొక్కడ మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. చాలా మంచి. థ్యాంక్ యూ.